హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వ్లాగ్ తీనా వద్దా అనుకుంటూ సాయంత్రం అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 6 o'clock అయిపోయిందండి. జస్ట్ ఇప్పుడే లైవ్కి అయితే వచ్చాను. ఈరోజు లైవ్ నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలామంది లైవ్లోకి వచ్చారు, చాలాసేపు మాట్లాడారు, నాతో చాలా విషయాలు చెప్పారు. ఎంత ప్రేమ చూపించారో అని నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు లైవ్కి రావడం చాలా మంచిదైంది అనిపించిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరంతా ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు. ఇంక ఈరోజు అయితే మండే అండి. ఇప్పుడు టైం అయితే 6 o'clock అవుతుంది. ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే నేను బీరకాయ కూర అయితే వండుదాం అనుకుంటున్నాను. అత్తయ్య గారు అయితే ఇందాక నేను లైవ్లో కూర్చున్నప్పుడు బీరకాయ ముక్కలు అయితే కట్ చేసేసారండి. ఇంక ఈ ఉల్లిపాయలు చాపర్లో వేసేసి చిన్నగా కట్ చేసేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. ఇంకా నేను మా వారు కలిసి బట్టల షాప్కి అయితే వెళ్తామండి. రేపు మా వారిది పుట్టినరోజు, సో బట్టలు అయితే కొనాలి. సో అందుకనేసి ఆ షాపింగ్కి వెళ్తున్నాము. అందుకే ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను, ఏం బట్టలు తీసుకుంటారు ఏంటి అనేది. సో 2 రోజుల ముందు నుంచే మొదలు పెట్టారండి, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సతీష్ గారు అనేసి. సో మళ్ళీ ఈరోజు ఈ బ్లాగ్ పెట్టాక కూడా చాలామంది మా వారికి విషెస్ అయితే చెప్తారు. విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నైట్ మిగిలిపోయిన అన్నము దోశలు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే తిన్నామండి. ఇంకా ఆఫ్టర్నూన్ నేను బీరకాయ కూర వండుతాను అంటే మా అత్తగారు వద్దు, పప్పుచారు కాయి, పలచగా కాయి పప్పుచారు అనేసి అన్నారు. ఇంకా వాళ్ళు తినేదే కదా అనేసి పప్పుచారు కాసానండి. ఇంకా అత్తయ్య ఏమో తాలింపు వేసే ముందు వడియాలు అయితే వేపించారు. తర్వాత నేను పప్పుచారు తాలింపు అయితే వేసేసాను. ఎగ్స్ వేసి కూర వండుదాం అనుకున్నానండి. ఈరోజు మండే కదా, మా అత్తయ్య గారు నాన్ వెజ్ తినరు. సో ఇంకా ఎగ్స్ నువ్వు పప్పుచారు దగ్గర పెట్టకు, అలాగే కూరలో కూడా వేయకు, సెపరేట్గా మీరు పెట్టుకోండి అని అన్నారండి. ఇంకా ఎగ్స్ అయితే ఉడికిచ్చేసి వాటిని అయితే వేపించేసాను. ఈరోజు పెద్దగా వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి, అందుకని ఈరోజు కూడా నేను 13 minutes వ్లాగే పెడుతున్నాను. రేపు వీడియో మాత్రము మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ అయితే పెడతానండి, అది మీకు అయితే నచ్చుతుంది. ఇంకా మా వారికి మొన్నటి నుంచి చెప్తున్నాను, బర్త్డేకి షాపింగ్ చెయ్యి, నువ్వు బట్టలు కొనుక్కో పుట్టినరోజు కంటే, ఇప్పుడు కాదు ముందు ఇంకా టైం ఉంది కదా అప్పుడు కొనుక్కుంటాను అనేసి అంటున్నారు. లేదు అట్లీస్ట్ ఒక్కటైనా కొనుక్కోవాలి అన్నానండి. సరే ఫస్ట్ వంట చేసేసే వెళ్దాము అని అన్నారు. సో ఇంకా నేను చాపర్లో ఉల్లిపాయలు అయితే వేసేసి వాటిని అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తానండి. ఈ చాపర్ లింక్ ఉంటే ఇమ్మని చాలామంది అడుగుతున్నారండి. ఈ చాపర్ని మా హస్బెండ్కి 2 years క్రితము ఆఫీస్లో గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. సో నా దగ్గర లింక్ అయితే లేదండి. నేను సిమిలర్ ప్రోడక్ట్ ఏమన్నా ట్యాగ్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి. ఇదైతే మాత్రము మనం మాన్యువల్గా చేత్తో ఇలా ఫ్రెష్ చేసుకోవాలి. కొన్ని ఏమో ఇలాగ ట్రెడ్ లాగా ఉంటుంది, అది లాగితే వచ్చేస్తాయి అనమాట. మా అమ్మేమో ఆ టైప్ వాడుతుంది, నేనేమో ఈ టైప్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఆయిల్లోకి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసానండి. ఆ ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతే ఇంకా నేను బీరకాయ ముక్కలు కూడా వేసేస్తాను. ఇంకా నేను ఉల్లిపాయ ముక్కలు వేసేసి బీరకాయలు కూడా వేసాక అత్తయ్య గారిని, మీరు చూసుకోండి అత్తయ్య గారు, మళ్ళీ షాప్స్ అవి మూసేస్తారు, నేను ఆయన కలిసి బట్టల షాప్కి అయితే వెళ్ళొస్తాము అని చెప్పాను అనమాట. ఇంకా నేను అత్తయ్య గారికి కూర అయితే చెప్పేసి నేను మా వారైతే వెళ్ళిపోయామండి. అన్నం కూడా కడిగి పెట్టేశాను, ఒక 5 glasses బియ్యం అయితేని. ఇంకా ఎలాగో అన్నం అంత పెద్ద కుండ నేను వార్చలేను, సో మా అత్తయ్య గారే వార్చుకుంటారు. మధ్య మధ్యలో కూర తిప్పుకుంటే సరిపోతుంది. మేము పక్కనే ఉన్న జుడియోకి అయితే వెళ్ళి వెంటనే వచ్చేద్దాము అనేసి ఇంకైతే వెళ్ళాము. ఇంకా బర్త్డే కదా బట్టలు కొనుక్కొని అత్తయ్య వాళ్ళు ఒక 1000 రూపాయలు అయితే ఇచ్చారు, కానీ నాకైతే అసలు తీసుకోవడం ఇష్టం లేదు. సో అందుకనేసి వద్దు అనేసి మేమైతే అవి బ్యాగ్కి అయితే ఇచ్చేసామన్నమాట. ఇంక ఇదిగోండి నేను మా వారు కలిసి జుడియోకి అయితే వచ్చాము. మా వారిని మా హేమన్య వాళ్ళు పింక్ కలర్ తీసుకో మావయ్య, పింక్ కలర్ షర్ట్ తీసుకో అనేసి చెప్పారు. సో ఇంకా మా హస్బెండ్ అయితే పింక్లో చూస్తున్నారండి. ఈ పింక్ షర్ట్లు ఏమో చాలా స్టైల్గా ఉన్నాయి, అటు సైడ్ ఇటు సైడ్ 2 pockets అయితే వచ్చాయన్నమాట. మా హస్బెండ్ ఎప్పుడు ఫార్మల్గా వేసుకుంటారన్నమాట, ఇంత స్టైల్ బట్టలు వేసుకోరు. అసలు అయితే మా పెళ్ళికి ముందు మా హస్బెండ్ అయితే నేను జీన్ ప్యాంటే వేసుకోనని చెప్పేవారండి. అయ్య బాబోయ్ ఈ పిల్లోడు ఏంటి పెద్దల నాటి తరంలాగా మాట్లాడుతున్నాడు, ముసలోళ్ళలాగా మాట్లాడుతున్నాడు ఏంటి అని నేను భయపడేదాన్ని అనమాట. మా పెళ్ళి అయ్యాక పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ అవుతుంది కదండి, అప్పుడు మాట్లాడుకునే వాళ్ళం అనమాట పెళ్ళి అయ్యే వరకును. సో అప్పుడు చెప్తూ ఉండేవారు, నేను రెడీమేడ్ బట్టలు వేసుకోను, నేను కుట్టించిన బట్టలు వేసుకుంటాను, నేను అసలు జీన్ ప్యాంటే వేసుకోను అని చెప్తూ ఉండేవారండి. బాబు నేను చాలా ఏజ్ చూస్తే చిన్నోడే కానీ మాటలు బుద్ధి ఇవన్నీ ఏదో పెద్దల నాటి తరహాలాగా మాట్లాడుతున్నారు ఏంటి, ఇలాంటి
ప్యాంటు చేసుకుంటున్నానా, జీన్ కూడా వేసుకోరా, అంటే లింగి కట్టుకుని లేకపోతే నార్మల్ కుట్టించిన ప్యాంట్లు ఇవే వేసుకుంటారా, అస్సలు స్టైల్గా ఉండరా అని ఇలాగ అనుకుంటూ ఉండేదానండి. నిజంగా మా పెళ్ళైనప్పుడు మా హస్బెండ్ అయితే అన్నీ కుట్టించిన బట్టలేనండి, అది కూడా ప్లెయిన్ షర్ట్లు, బూడిద రంగు, ఇంకా సిమెంట్ రంగు, అదే బూడిద రంగు కన్నా సిమెంట్ రంగు కన్నా ఒకటే, బిస్కెట్ కలరు, ఇలా అన్నీ ప్లెయిన్ షర్ట్స్ అయితే కుట్టించుకుని అవే వేసుకునేవారు అనమాట. నేను అనేదాన్ని, పెద్దలనాటి తరహా బట్టలు వేసుకుంటున్నావు అనేసి అంటూ ఉండేదాన్ని అనమాట. స్లోగా నేను మా వారిని అలా చెప్పగా అప్పుడు రెడీమేడ్ బట్టలు వేసుకోవడం అయితే స్టార్ట్ చేశారండి. అసలు మా హస్బెండ్ అయితే రెడీమేడ్ బట్టలు వద్దనివ్వరు. నేనేమో ఏంటో ఏజుల్లాగా ముసలోళ్ళలాగా పెద్దలనాటి తరహా బట్టలు వేసుకుంటున్నావు, పెద్దరికం బాబు అని పిలుస్తానండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒరిజినల్ వాయిస్ ఉంచలేదు, కానీ నేను మా ఆయన్ని పెద్దరికం బాబు అనేసి పిలుస్తున్నాను. మా ఆయన అయితే అందుకే నవ్వుకుంటున్నారు అనమాట. సో జీన్స్ తీసుకోవచ్చు కదా అంటే, నాకు జీన్స్ వద్దు, నాకు ఇదే కావాలి, జీన్స్ ఇంట్లో చాలా ఉన్నాయి కదా అనేసి అన్నారు. సర్లే ఒక టీషర్ట్ తీసుకోండి, ఈ టీషర్ట్ బాగుంది కదా అని అంటే, ఇంకెందుకే ఎన్ని తీసుకుంటున్నా అంటున్నారు. అసలు సబ్స్క్రైబర్స్ నేను తిడుతున్నారండి, ఎప్పుడు చూసినా గ్రీన్ టీషర్ట్ వేసుకుంటాడేంటి మీ ఆయన అంటున్నారు. నువ్వే కాదు బట్టలు కొత్తవి మీ ఆయనకి కూడా అంటున్నారు, మీరు ఒక టీషర్ట్ తీసుకోవాల్సిందే అనేసి అన్నాను. ఇంకా సరే అయితే నా సైజు వెతుకు అంటే ఇంకా తన సైజు తనకి ఎతికిచ్చానండి. ఈ పింక్ కలర్ టీషర్ట్ అయితే తీసుకున్నారు. మా హేమన్య మరుతి వాళ్ళు పింక్ షర్ట్ తీసుకో అన్నారు కదా. షర్ట్ ఏమో మా వారు ఎల్లో తీసుకున్నారు, నాకు ఎల్లో అంటే చాలా ఇష్టము. ఇంకా పిల్లలు అడిగారు కదా పింక్ టీషర్ట్ తీసుకోండి అంటే తీసుకున్నారండి. ఇంకా మా వారు అయితే ట్రయల్ రూమ్కి అయితే వెళ్ళారు. ఒక్క క్షణం కూడా ఉండరండి, ఎలా చూపించి అలా తుర్రుమని పారిపోయారు. ఒక ఫోటో అయినా నొక్కుతాను కదా, తను చూసుకుంటారు కదా తర్వాత ఎలా ఉంది ఏంటి అని. సో అసలు ఒక్క నిమిషం ఉండలేదు, అది చూపించేసి వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే ఎల్లో షర్ట్ అయితే వేసుకుని వచ్చేసారండి. ఈ ఎల్లో షర్ట్ అయితే మాత్రం మా వారికి చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది తీసేసుకుంటానని చెప్పారు. సరే తీసుకుంది, కానీ ఒకసారి ఇలా రా 2 ఫొటోస్ తీస్తాను అనేసి ఆయన అయితే తీసుకుని వచ్చారనమాట. నేను అన్నాను దీని మీదకి బ్లూ జీన్ అయితే చాలా బాగుంటుంది ఈ ప్యాంట్ కన్నా అంటే, ఇంట్లో ఉన్నాయి కదా అనేసి అన్నారు కదమ్మా హేమన్య, పింక్ కొనుక్కొని అందుకని పింక్ తీసుకున్నాము. పింక్ అడిగావా? ఇదిగో టీషర్ట్, ఇది చేతులు బాగానే ఉన్నాయా? టీషర్ట్ అది, అదేమో ఆఫీస్కి వేసుకెళ్తా, అది ఎల్లో షర్ట్ బందా. నేను ఇంటికి వచ్చేసరికి ఇంకా కూర అయితే కంప్లీట్ అవ్వలేదండి. నేను ఇంటికి వచ్చాక దాంట్లోకి కొంచెము పాలు అయితే వేసి కూర అయితే కంప్లీట్ చేసేసాను. అత్తయ్య గారు అయితే అన్నం వార్చేసారండి. ఇంకా మేమంతా కలిసి వేడివేడిగా భోజనం అయితే చేసేసాము. ఇంకా తర్వాత అయితే నేను ఈరోజు మినపప్పు అయితే నానబెట్టానండి. అత్తయ్య వాళ్ళు 6th అయితే వెళ్ళిపోతారు. సో ఈ 2 రోజులు అత్తయ్య ఇడ్లీలు వేసేసి అనేసి అన్నారనమాట. మీలో చాలామంది కామెంట్స్లో చెప్తారు కదండి, ప్రతిరోజు ఇడ్లీ ఎలా తింటున్నారు భవాని అని. మా అత్తయ్య అయితే దోశలు వేసిన రోజు కూడా ఇడ్లీ లేదా అని అడుగుతారన్నమాట. ఇడ్లీ పిండి కూడా వేయాల్సిందేమో అనేసి అంటారండి. మా వాళ్ళకి ఇడ్లీయే కంఫర్ట్గా ఉంటుంది, దోశలు వేసినా ఏది వేసినా ఒక 2 ఇడ్లీలు వేసుకుంటే బాగుండు అన్నట్టు మా అత్తయ్య వాళ్ళు అయితే ఫీల్ అవుతారనమాట. సో మొన్న అయితే 2 రోజులు దోశలే వేసాను కదండి, ఇడ్లీ పిండి కూడా వేయాల్సిందేమో అని అన్నారు. ఇంకా సర్లేండి అత్తయ్య దోశలతో అడ్జస్ట్ అయిపోండి అనేసి అన్నాను. ఇంక ఇప్పుడు ఊరు వెళ్ళిపోతున్నారు కదండి, ఈ 2 రోజులు దోశలు ఇడ్లీలకి అయితే వేసేస్తే బాగుంటుందేమో అన్నారనేసి ఇడ్లీ పిండికి అయితే నానబెట్టేశాను. సో ఇంకా నేను చాలా గిన్నెలు వచ్చేసాయండి భోజనం తర్వాత. సో ఆ గిన్నెలన్నింటినీ అయితే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటే అత్తయ్య గారేమో గ్రైండర్లో మినపప్పు వేసేసాను. ఆ మినపప్పు అయితే అత్తయ్య గారు అయితే చూసుకుంటున్నారు అనమాట. ఇంకా అత్తయ్య గారు ఆ మినపప్పు రుబ్బేసి వాటిని అయితే తీసేశారు. తర్వాత నేను ఇడ్లీ రవ్వ అయితే ఇచ్చేసానండి. అది కూడా శుభ్రంగా టీవీ చూస్తూ కడిగేసుకుని పిండేసుకున్నారనమాట. ఇంకా నాకు గిన్నెలు ఉన్నాయి కదా, గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ గిన్నెలు క్లీన్ చేస్తూ మీతో అయితే ఒక విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నానండి. చాలామంది కొంతమంది కామెంట్స్లో అయితే అంటున్నారన్నమాట, అంటే 2-3 అన్నారండి. ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీ సంగతి వాళ్ళు చూసుకోరు, కానీ ఎదుటి వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వడానికి కొంతమంది అయితే సిద్ధంగా ఉంటారండి. ఇక్కడ నేను కామెంట్స్ అయితే డిస్ప్లే చేస్తున్నానండి. కొన్ని కామెంట్స్కి నేను గట్టిగా రిప్లై ఇచ్చాను, వాళ్ళైతే వెంటనే డిలీట్ చేసేసారు. కొన్ని ఉన్న కామెంట్స్ మాత్రమే ఇక్కడ స్క్రీన్ షాట్లు అయితే పెడుతున్నాను. మీ అత్తయ్యతోనే ఇంట్లో పనులన్నీ చేపిస్తున్నామని కొంతమంది,
ఎప్పుడు చూసినా ఏ ఇడ్లీలు పెడతావా అని కొంతమంది, మీ అత్తయ్య మావయ్యకి డ్రై ఫ్రూట్స్ అవి పెట్టు, వాళ్ళకి తిండి సరిగ్గా పెట్టు, నువ్వు ఈరోజు వాళ్ళిద్దరికీ తిండి సరిగ్గా పెడితేనే అది చూసి షాను నువ్వు ముసలిదానివి అయిపోయిన తర్వాత నీకు తిండి పెడతారు అని ఇలాగా కామెంట్స్ అయితే పెట్టారండి. ఆ కామెంట్ ఉంది కదా, ఆవిడకి గట్టిగా రిప్లై ఇచ్చానండి. ఆవిడ ఈ కామెంట్ డిలీట్ చేసేసింది. అది నేను ఎంత వెతికానోని ఆ స్క్రీన్ షాట్ మీకు ఇక్కడ డిస్ప్లే చేయాలి, దానికి కూడా గట్టి కాలాలి అని అనుకున్నాను, కానీ ఆవిడ డిలీట్ చేసేసింది అనమాట నా కామెంట్స్. సో ఫస్ట్ మీకు క్లారిఫై ఇస్తున్నానండి, నాకు నా ఇంట్లో వాళ్ళతో ఎన్ని గొడవలున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు ఒకళ్ళు నా దగ్గరికి వచ్చారు అంటే నేను 100% వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటాను. వాళ్ళ మీద కోపం ఉంది కదా అని వాళ్ళకి తిండి పెట్టకపోవడమో, లేకపోతే వాళ్ళ చేత అది చేపించడం ఇది చేపించడము, మా ఇంటికి వచ్చారు కదా ఇప్పుడు ఇది నా టైం అనేసి వాళ్ళ మీద పగ సాధించడము, ఇలాంటి బిహేవియర్ నాకు లేదు. అది మా అమ్మ పేరెంటింగ్ నుంచి నేను నేర్చుకున్నది. ఒకళ్ళ మీద పగ సాధించడానికి వాళ్ళు చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మీద పగ సాధించి కక్ష తీర్చుకోవాలి అన్న బుద్ధి అయితే నాకు లేదు. తర్వాత మా ఇంట్లో వాళ్ళని ఎలా చూసుకోవాలి అన్నది నాకు చాలా బాగా తెలుసండి. ఇప్పుడు మావయ్య గారు ఉన్నారు. మావయ్య గారు కిడ్నీ ప్రాబ్లంతో పొటాషియం లెవెల్స్ ఎక్కువైపోయి, క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువైపోయి చాలా సఫర్ అవుతున్నారు ఆయన. పెద్ద నాకు ఏదో ఉత్త సలహాలు ఇచ్చేస్తున్నావు కదమ్మా, డ్రై ఫ్రూట్స్ పెట్టు అవి పెట్టు అనేసి. ఆయన డ్రై ఫ్రూట్స్ తింటే పొటాషియం లెవెల్స్ ఎక్కువైపోయి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, అలాంటివి అసలు పెట్టొద్దని మాకు చెప్పారు. ఇప్పుడు చెప్పు, మాకు తెలియదా ఆయనకి పెట్టాలా పెట్టకూడదా అని? నువ్వు అన్నట్టే మేము ఇవన్నీ పెట్టామనుకో, ఆయన 5-6 సంవత్సరాలు బ్రతికి ఆయన 2-3 రోజులకే చచ్చిపోవచ్చు. అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావా? సో ఏదో ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వద్దండి. ఎవరి ఫ్యామిలీని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు, అందులోని నా వాళ్ళని నాకు ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. సో మీరు ఉచిత సలహాలు ఇచ్చేసాము, ఒక మాట అనేసాము అమ్మయ్య అనుకుంటే, నేను అలా అనుకొని ఇచ్చే రకం కాదు. మిమ్మల్ని కామెంట్స్లోనే తిడతాను, వీడియోలో కూడా మీకు గట్టిగా రిప్లై అయితే ఇస్తానన్నమాట. ఇంకా మీ అత్తే మొహం అలా అయిపోయింది, ఆవిడకి అసలు తిండే పెట్టట్లేదా అంటున్నారు. పోనీ మీకు అంత బాధగా ఉంటే ఒక 10 రోజులు వచ్చి వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి మీ దగ్గర ఉంచుకోండి. ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళేనండి ఇంట్లో ఫ్యామిలీని అస్సలు సరిగ్గా చూసుకోకుండా వాళ్ళని మానసికంగా కృంగదీసే మనుషులు అనమాట. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తిన్నారా చచ్చారా ఇవి పట్టించుకోరు, పక్క వాళ్ళకి సలహా ఇచ్చేసామా, వాళ్ళు ఒక మాట అనేసి బాధ పెట్టేసామా అని అనుకుంటారు. మీరు అన్న మాటలు నాకైతే ఏమాత్రం బాధ ఇవ్వలేదు, కానీ నాకు చాలా కోపం వస్తుంది అనమాట. ఎందుకు మీకు ఏది తెలియకుండా అది పెట్టు ఇది పెట్టు అని ఏదో సలహాలు ఇస్తారు. ఆయన ఏది తినాలి ఏది తినకూడదు అన్నది డాక్టర్ మాకు లిస్ట్ ఇచ్చారు, దాన్ని బట్టే మేము వంట చేసుకుంటున్నాము. ఆయనకి తగ్గట్టుగానే మేము కూడా మటన్లు ఇవేమి తినకుండా అందరికీ ఒకే కూర వండుదాము, ఇన్నిసార్లు ఏం వంట చేస్తాను అనేసి మాకు ఆయనకి తగ్గట్టుగా మేము కూడా వంట చేసుకుని తక్కువ ఉప్పు అది వేసుకుని అలా అయితే తింటున్నాము. నిజానికి మావయ్య గారికి ఒక్క స్పూన్ ఉప్పు కూడా తగలకూడదు, అసలు తినలేకపోతున్నారు, అలాగనేసి తక్కువ ఉప్పు అయితే వేసుకుని అందరము అలా అయితే తింటున్నాము. సో మీరు ఉచిత సలహాలు ఇచ్చేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు తిన్నారా సచ్చారా బ్రతికారా ఎంత నీరసంగా ఉంది అన్నది మీ ఇంట్లో వాళ్ళ సంగతి చూసుకోండి. నాకైతే మీరు సలహాలు ఇవ్వద్దు. ఇలాంటి చెత్తలో సలహాలు నాకు ఇచ్చారు అంటే అండి నేను తీసుకోను అసలు. ఎందుకు అంటే నేనేంటి అన్నది నాకు తెలుసు, నా హస్బెండ్కి తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. సో నేను చెయ్యని దాన్ని చేశాను అని అంటే అది ఎంత పెద్దవాళ్ళైనా మీరైనా ఎవరైనా కూడా నేను పన్ను తిరిగి సమాధానం గట్టిగానే చెప్తాను. సో ఇదేంటి రోజు వీడియో. ఆ రోజు ఇంట్లో పనులన్నీ చాలా త్వరగా అయిపోయినాయి. సో ఇంకా నేను ఏం చేశానంటే ఇంగ్లీష్ అసలు ప్రాక్టీస్ చేయట్లేదు ఒక 10 days నుంచి అనేసి, ఇంకా అట్లీస్ట్ స్పీకింగ్ ప్రాక్టీస్ అయినా అవుతుంది అనేసి ఇంగ్లీష్ ఛానల్లో లైవ్కి అయితే వెళ్ళానండి. సో 1 hour పాటు లైవ్లో అయితే మాట్లాడాను. సో కొంచెం ఇంగ్లీష్ ప్రాక్టీస్ అయితే అయ్యింది. ఇంకా రోజు త్వరగానే లైవ్ కూడా కంప్లీట్ చేశాను 10:30 కల్లాని. ఏంటోనండి అసలు నాకు నిద్ర పట్టట్లేదు, నాకు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలా ఏంటి అన్నంతగా అయిపోతుంది అనమాట. అస్సలు నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టకుండా రకరకాల ఏంటో అసలు సంబంధం లేదు టాపిక్, ఎక్కడెక్కడికో ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి. అలా అలా ఎప్పుడుకో నిద్ర పట్టేసరికి 1 o'clock అలా అయిపోతుంది అనమాట. మళ్ళీ మార్నింగ్ 5:30, 6కే మెలకువ వచ్చేస్తుంది. ప్రాపర్గా స్లీప్ లేక చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది నాకు. రీజన్ ఇది అంటాకేమీ లేదు, చాలా చాలా డిస్టర్బ్డ్ స్లీప్ అయితే పడుతుంది. పడుకున్న కొద్దిసేపు కూడా చాలా రకాల కలలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. సో ఈ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ అవుతుంది అన్నది నాకైతే తెలియట్లేదండి.
సో ఇంకా ఆ రోజు 10:30కి పడుకుంటే ఎప్పుడో 1:00కి నాకైతే నిద్ర పట్టింది. మళ్ళీ నెక్స్ట్ డే మా హస్బెండ్ బర్త్డే అనేసి 6:00కే లెగిసాననమాట. తలస్నానం అవి చేపించాలి అనేసి. సో ఇదేండి రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను ఎవరి కామెంట్స్‌కి ఫీల్ అవ్వట్లేదు, కానీ నాకు కోపం వస్తదండి. ఇలాంటి సలహాలు నాకు నచ్చవు అసలు. ఎందుకంటే నేనేంటి అన్నది నాకు తెలుసు. అలాగని నేనేంటి అని మీకు నిరూపించుకోవాలని కూడా అనుకోవట్లేదండి. జస్ట్ మీతో నేను షేర్ చేస్తున్నాను. నా మనసులో కూడా చాలా విషయాలుంటాయి. చాలా బాధ ఉంటది కొన్ని కొన్ని విషయాల గురించి. బట్ నేను అన్నీ షేర్ చేసుకోలేను మీకు అంతే.